దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరోసారి మోదీ సర్కార్ అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం, ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికల అంకితం ప్రజలందరికీ కలిగింది. 370 సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ, అలాగే ఎన్డీఏ మెజారిటీ 400కు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అసలు ఈ ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ అనేది కనపడటం లేదు. ఎటు చూసినా ఇతర పార్టీల్లో అవినీతి, ఒక ఎజెండా లేదు. కేవలం మోదీ గారిని దూషించడం తప్ప, మోదీ గారిని అవమానించి తమ రాజకీయంగా తమేదో శాడిజంగా కామెంట్స్ చేయటం తప్పితే రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనేటువంటి ఎజెండా ప్రతిపక్షాల్లో దేశంలో ఎక్కడా కనపడటం లేదు. మరోపక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఇండి కూటమి పేరుతో ఏర్పడినటువంటి బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి పూర్తిగా చతికిలపడింది. ఈరోజు మరోసారి మోదీ సర్కార్ అన్నది ఎన్నికల నగారా మొదటి నోటిఫికేషన్ వచ్చే ముందుగానే సిద్ధమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే, దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తంగా చూసినట్లయితే గత ఎన్నికల్లో కంటే గణనీయంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కూటమిపై ఆధిక్యత సాధించనుంది. చాలా మందిలో అపోహ ఉన్నది, గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి సౌత్ లో కూడా కొద్ది ఆధిక్యత లభించింది. ఈసారి ఆధిక్యత మరీ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. రాష్ట్రాల్లో నేను ఎక్కడా చూడలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధన ప్రభావం ఎన్నికల్లో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. కొత్తగా చేరటం కాదు, ఇది మనం 10 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఒక ట్రెండ్ ఇది. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ, నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ చింతించవలసిన విషయం. పార్టీలకు అతీతంగా దేశ ఆర్థిక మంత్రి స్వయంగా నేను ఎన్నికలు పోటీ చేసే ఆర్థిక స్తోమత నాకు లేదు అన్నారంటే అది ఎంత నిగూఢమైనటువంటి కామెంటో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదిలో ఈ పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి 95 లక్షలు మరి లిమిట్ పెడితే 95 లక్షల కంటే తక్కువ ఖర్చు పెట్టిన అనేక అంశాలు అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఒక రకంగా పేదరికం ఉన్న రాష్ట్రాల్లో మరి ధనాశ చూపించి ఎవరైనా ఎన్నికలు గెలుస్తారేమో అనుకుంటారు. కానీ నిజంగా పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు నిజాయితీగా జరుగుతున్నాయి. ఆర్థిక పరంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలను శాసించే విధంగా తయారైంది. దీన్ని ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైనటువంటి పరిణామం. సో దీన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా వారు చేయవలసినటువంటి చర్యలు చేస్తూనే ఉన్నారు. అన్ని ఎన్నికల్లో సీజ్ చేయటం, కానీ పట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అందరికీ తెలిసిందే. అది ఇక్కడ ఖర్చు పెట్టే దానిలో 10వ వంతు 100వ వంతు కూడా ఉంటుంది. సో ఈ ధన ప్రభావం రాజకీయాల్లో తగ్గించాలని చెప్పి ఒక క్యాంపెయిన్ కూడా చేయవలసిన అవసరం ఉన్నది. సమాజం నుంచి కూడా ఇటువంటి ఒక డిమాండ్ రావాల్సిన అవసరం ఉన్నది. మీడియా నుంచి కూడా నా నివేదన, ప్రజల్ని డబ్బు ద్వారా రాజకీయాలని ఎవరిని కూడా ప్రభావితం చేయకుండా చూడాలని చెప్పి, ప్రజల్ని కూడా కోరాలని చెప్పి, రాజకీయ పార్టీలపై, క్యాండిడేట్స్ పై నిఘా పెంచాలని చెప్పి నేనైతే అభ్యర్థిస్తాను. ఎందుకంటే లేకపోతే మన భవిష్యత్తు నిజంగా చాలా ఇబ్బందికర పరిణామంగా కాకుండా. మరోవైపు
అది అభివృద్ధి ఎలక్షన్ ఎజెండా కావాలి. అభివృద్ధి ఇక్కడ ముఖ్యంగా నేను విశాఖపట్నంలో గత 3 సంవత్సరాలుగా మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ అభివృద్ధి కోసం విశేషమైనటువంటి కృషి చేయటం జరిగింది. ప్రతి ఒక్క స్థానిక సమస్య పైన దాన్ని పరిష్కరించే విధంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయటం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అనేక సందర్భాల్లో పార్లమెంటులో మాట్లాడినటువంటి ఏకైక ఎంపీని నేనే. మా ప్రభుత్వాన్ని కూడా కేంద్రానికి అన్ని విధాలా సహకారం అందించాలని మంత్రుల్ని కలిసి పార్లమెంట్లో మాట్లాడిన వాడిని నేనే. ఈరోజు ఉదయం కూడా సిఎండి స్టీల్ ప్లాంట్ సిఎండి గారితో కలిసి ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని భవిష్యత్తులో మరి లాభాల బారిన పట్టే విధంగా చేయొచ్చో మాట్లాడటం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేవి అన్నవి మా దగ్గర ఉన్నటువంటి అంచనాలు చెప్పాయి. 14-15%. ఎందుకంటే మోదీ గారి చరిష్మా అన్నది ఏ రాష్ట్రానికి ఏ సరిహద్దుకి పరిమితం కాదు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా 14-15% ఓట్లని భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలిచేది అన్నటువంటి ఒక రకమైనటువంటి సర్వే అంచనాలు చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా సీట్లని సాధించాలి అన్నటువంటి, స్వయంగా కొన్ని సీట్లు గెలవాలి, అలాగే కూటమి ద్వారా కూడా సీట్లని గెలవాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 400 సీట్లకు పైగా ఎన్డీఏ సహకారంతో ఎన్డీఏ సీట్లతో గెలవాలి అన్నటువంటి లక్ష్యంతో కూటమి ఇక్కడ కట్టడం జరిగింది. సో కాబట్టి ఈసారి 5 దక్షిణాది రాష్ట్రాల్లోనూ అలాగే పుదుచ్చేరితో సహా అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా ఈసారి విజయ బావుట ఎగరవేయనుంది. మా సీట్ల సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఆధిక్యతను సాధించనుంది. ఇక రాజకీయాల విషయానికి